హలో గైస్, నా పేరు మైత్ర వెంకట. మై ఛానల్ ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో మనకి ఎలిమినేషన్ అప్డేట్ అయితే వచ్చేసింది. సో బేసిక్గా మనకి నైటే వచ్చేసింది. సో నేను మార్నింగ్ అయితే రికార్డ్ చేసి మీకు ఇది అప్లోడ్ చేస్తున్నాను నేను. సో 9కి అయితే ఎలిమినేట్ అయిపోయింది. యాజ్ యూజువల్లీ మనం అందరం ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే. సో ఆదిత్య గారు బేసిక్గా ముందంతా కూడా హోటల్లో ఉండి వీకెండ్లో నాగార్జున గారు వచ్చినప్పుడు ఆయనతో పాటుగా స్టేజ్ మీదకి వచ్చి హౌస్ మేట్స్ అందరికీ కూడా ఒకసారి లవ్ యూ, థ్యాంక్ యూ అని చెప్పేసి అవన్నీ ఉంటాయి కదా ఆయన సైడ్ నుంచి చెప్పేవి, ఎప్పుడు యాజ్ ఇట్ ఈజ్ ఉంటాయి కదా. సో అవన్నీ కూడా చెప్పేసి ఇంకా ఆయన కంప్లీట్గా బయటకు అయితే వెళ్ళిపోవడం జరిగింది. సో ఆ తర్వాత ఈ సేవింగ్లు, ఎలిమినేషన్ ఇదంతా కూడా జరిగిందనమాట. సో వైల్డ్ కార్డులు వస్తున్నారనే విషయం ఆల్రెడీ హౌస్ మేట్స్ అందరికీ కూడా క్లారిటీ ఉంది కాబట్టి వాళ్ళు కూడా రెడీగానే ప్రిపేర్డ్గానే ఉన్నారు. సో అదనమాట పరిస్థితి. అండ్ గంగవ్వ ఏవి అండ్ టేస్టీ తేజ ఏవి, ఆ తర్వాత గౌతమ్ ఏమో సాంగ్. గౌతమ్ మ్యాక్సిమం 2 పాటలతో వస్తున్నాడు, ఒకటి తన పాట, ఇంకోటి దేవరా సాంగ్. అండ్ నైని కూడా దావుడి సాంగ్తో వస్తుంది. ఇంకా గంగవ్వ ఎలాగే ఏవి వేయాలండి, ఆవిడ డ్యాన్స్ అవ్వదు కదా. సో అది ఇంకా వీళ్ళందరూ వస్తున్నారు. సో 9కి అయితే ఎలిమినేట్ అయింది. ఆ తర్వాత ఆదిత్య గారు వచ్చి మాట్లాడడం అంతా జరిగిన తర్వాత సేవింగ్లు అవన్నీ జరుగుతూ వచ్చి ఫైనల్గా 9కి ఎలిమినేషన్ అయితే జరిగింది. సో 9కి అయితే ఎలిమినేట్ అయిపోయింది. సో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అయితే ఉంది. సో ఇట్ హ్యాపెండ్. సో 9కి ఆల్మోస్ట్ కాదు, ఇంక వెళ్ళిపోయింది, ఇంకా అంతే, ఇంకా అది సిచ్యువేషన్ ఇంకా. సో 9కి వెళ్ళిపోవడానికి రీజన్స్ అంటే ఏం చెప్తామంటే, ఇప్పుడు ఫస్ట్ వీక్ తను చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసింది, చాలా బాగా మాట్లాడింది, చాలా గట్టిగా నిలబడింది కొన్ని సిచ్యువేషన్స్లో. బట్ దేర్ ఆఫ్టర్ ఆ 9కి ఏమైపోయిందో కనబడలేదు. సో అంటే ఆ టాస్కుల్లో కూడా అంత హెవీగా పర్ఫార్మెన్స్ అయితే ఏం కనబడలేదు. ఇన్ఫ్యాక్ట్ తను చాలా యాక్టివ్ పర్సన్, అంటే చాలా యంగ్ కదా, చాలా యాక్టివ్ ఉంటుంది యాక్చువల్గా. సో అంత యాక్టివ్ ఉన్నందుకు దానికి తగ్గ పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా మనం. సో అదైతే జరగలేదన్నమాట. సో చాలా టాస్కుల్లో చాలా వెనకబడిపోయిన ఫీలింగే వచ్చింది. నేను ఒకసారి యూట్యూబ్లో అదొక షార్ట్ ఫిల్మ్ కైండ్ ఆఫ్ థింగ్ చూసే, దాని పేరు నాన్న ఎందుకో వెనకబడ్డాడు. అట్లాగే 9కి ఎందుకో వెనకబడింది అని అనిపించింది నాకైతే మాత్రం. సో చాలా వరకు వెనకబడింది, కొంచెం కాదు, అంటే ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు. సో అదనమాట సిచ్యువేషన్. సో అట్లాగా 9కి అయితే ఎలిమినేట్ అయిపోయింది. సో ఫైనల్గా షీఈస్ గాన్ ఫ్రమ్ ద హౌస్. అండ్ తను ఎలిమినేట్ అవ్వడానికి ఇంకొక రీజన్ ఏంటంటే ఆ గ్రూప్ డిస్కషన్లు. సో థింగ్ ఏంటంటే 9కి ఆ ఇండివిజువల్ ఒపీనియన్ అనేది లేకుండా పోయింది. డెఫినెట్గా చెప్తున్నా, ఆఖరికి అడుగుతుంటే నేను ఎందుకు వేరే వాటిలో నువ్వు ఎందుకు ఇన్వాల్వ్ అవ్వట్లేదు, కొన్నిట్లో ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు అంటే నాకు నచ్చిన వాటిలోనే అవుతాను, నచ్చిన వాటిలో అవ్వనంటోంది. సో అది కరెక్ట్ కాదు. సో అది బిగ్ బాస్ హౌస్కి సూటబుల్ థింగ్ కాదు. నువ్వు అట్లా అనుకుంటే నువ్వు ఇక్కడికి ఎందుకు రావడం, నువ్వు బయటే ఉండొచ్చు కదా, ఇక్కడికి ఎందుకు రావడం. అంటే విష్ణుప్రియ కూడా అలాగే ఉంది. బట్ సమ్హౌ విష్ణుప్రియ హ్యాడ్ ఏ సాలిడ్ ఓట్ బ్యాంక్, సాలిడ్ ఫ్యాన్ బేస్. సో దానివల్ల అట్లీస్ట్ ఇప్పటివరకు నెట్టుకు వచ్చింది, లేదంటే కష్టమే. అసలు బేసిక్గా రెండో వారం సోనియా ఇచ్చిన హైప్కి విష్ణుప్రియ విన్నర్ మెటీరియల్ అనుకున్నాం. అట్లాంటిది లాస్ట్ 3లో ఉంది, ఈ వీక్ లాస్ట్ 3లో ఉంది. సో అట్లాంటి పొజిషన్కి వచ్చేసింది పాపం పసిబిడ్డ, అంటే పసిబిడ్డ కసిబిడ్డ అయింది. సో పృథ్వీ వెనకబడుతోంది. సో అక్కడ కొంచెం దెబ్బ అయిపోతుంది లేండి. సరే, ఇక విష్ణు సంగతి పక్కన పెడతాం, తర్వాత మాట్లాడుకుందాం. సో నేను ఏమంటా అంటే విష్ణుని ఎందుకు కంపేర్ చేస్తున్నానంటే, విష్ణు కూడా సేమ్ ఇంతే కదా. ఇప్పుడు 9కి ఎలాగైతే నువ్వు నాకు నచ్చిన వాటిలో ఇన్వాల్వ్ అవుతా, నేనెందుకు అన్నింటిలో ఇన్వాల్వ్ అవుతానట్టుగా మాట్లాడుతుంటే, విష్ణుప్రియ కూడా నేనే ఎందుకు ఆడాలి, గెలవాల్సిన వాళ్ళు ఆడాలనుకుంటాను, టాస్క్ గెలిస్తే చాలనుకుంటాను, నేనే గెలిపించాలనుకోను, ఒక నేను వెళ్ళి టాస్క్ ఓడిపోతే నాకు రిగ్రెట్ ఉండిపోతే, ఇట్లాంటివన్నీ చెప్తోంది. నువ్వు వెళ్ళి ఆడితేనే కదా నువ్వు ఎంతవరకు ఆడతావు అనేది తెలుస్తుంది. టీం గెలవడం కాదబ్బా, నువ్వు గెలవాలబ్బా, నువ్వు మనసులను గెలవాలి, ప్రేక్షకుల మనసులను, అది లేదు కదా. సో ఇద్దరు సేమ్ ఈ మైండ్ సెట్లో. అయినా విష్ణుప్రియ ఎందుకు ఉంది అంటే సమ్హౌ షీ హ్యాడ్ ఎ గుడ్ ఫ్యాన్ బేస్. సో ఆ ఫ్యాన్ బేస్ వల్ల అట్లా నడుస్తోంది. బట్ ఒక్కొక్క 2 వారాలు మహా అయితే ఇంకా తర్వాత కష్టమే అనిపిస్తోంది నాకైతే. సో ఏమో విష్ణు ఇంప్రూవ్ అయితే బాగుంటుంది, ఇంకా అంతకుమించి ఇంకేం చెప్పడానికి అయితే లేదు. సో అదనమాట పరిస్థితి. సో అదే ఇంకా అందువల్ల 9కి అయితే ఎలిమినేట్ అయిపోతుంది. సో అదొక రీజన్. అండ్ గ్రూప్ డిస్కషన్స్ మెయిన్ థింగ్ చెప్తున్నా కదా, ఆ ఇండివిజువాలిటీ అనేది పోయింది 9కాలో చాలా వరకు. అండ్ చాలా వరకు గ్రూప్ డిస్కషన్స్ అయిపోతున్నాయి. ఈవెన్ నామినేషన్స్ కూడా గ్రూప్ డిస్కషన్స్ అయిపోతున్నాయి. అదెందుకు అంత వర్కౌట్ కావట్లేదు. సో ఆ ఎమోషనల్ బాండింగ్ ఆ ముగ్గురితో పెట్టేసుకోవడం అదెందుకు అంతగా సెట్ కావట్లేదు. సో అట్లాగా 9కి అయితే ఇంకా అందువల్ల వెళ్ళిపోతాం. సో సీత మళ్ళీ కొలాయి తిప్పుతుంది, ట్యాప్ టిప్ అని తిప్పుతుంది, మళ్ళీ టింగ్ అంటుంది, మళ్ళీ ఇంకేం లేదు. ఆదిత్య గారు వెళ్ళారు ఫస్ట్ వీక్ నుంచి చూడండి, బేబాకి వెళ్ళింది తిప్పింది, భాష వెళ్ళారు తిప్పింది, అభయ్ వెళ్ళాడు తిప్పింది, సోనియా ఒక్కదానికి తిప్పలే.
మళ్ళీ ఆదిత్య గారు వెళ్ళారు, తిప్పింది. ఇప్పుడు 9కి వెళ్తుంది, తిప్పుతుంది. కాదు విష్ణు వెళ్తుంది, తిప్పుతుంది. యాక్చువల్గా విష్ణు కంటే ముందు సీత వెళ్ళిపోతుందేమో, చెప్పలేము మనం, అది వేరే విషయం లేండి యాక్చువల్గా. సో ఎనీహో మొత్తానికైతే మాత్రం తినైతే వెళ్ళిపోవడం జరిగింది. సో హౌస్లో ఇప్పుడు సిచ్యువేషన్ ఎట్లా ఉందంటే 8 వర్సెస్ 8 అబ్బా. సో 2 టీములు కూడా 2గా ఉన్నాయి. సో యాజ్ ఆఫ్ నో అయితే అంటే వాళ్ళు 8 వీళ్ళు 8 అయితే ఉన్నారు. సో ఇంకా అంతే ఇంకా. అంటే ఇంక ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే పరిస్థితి, రెండు అంటే వీళ్ళకి వెళ్ళగానే ఇంక వీళ్ళకి టాస్కులు పెడతారు వైల్డ్ కార్డ్స్కి. అండ్ పెట్టిన తర్వాత వీళ్ళలో ఒకరు చీఫ్ అవుతారు. సో మళ్ళీ 2 క్లాన్స్ ఫైట్ ఉంటుంది. అండ్ ఈ క్లాన్స్ ఇలాగే కంటిన్యూ అవుతాయి సీజన్ మొత్తం కూడా, ఇంకెక్కడ డిజాల్వ్ కావు. అండ్ ఈ క్లాన్స్ అట్లా ముందుకెళ్ళిన తర్వాత అప్పుడు వాళ్ళలో చీఫ్లు మారడం అనేది జరుగుతూ ఉంటుంది. బట్ మెగా చీఫ్లు మారడం అనేది జరుగుతూ ఉంటుంది. బట్ యూనో ఈ క్లాన్స్ అయితే ఇంక ఇలా కంటిన్యూ అవుతాయి. సో మధ్య మధ్యలో ఒకవేళ వైల్డ్ కార్డ్స్ కావాలి అనుకుంటే ఆ పాత కంటెస్టెంట్ నుంచి ఎవరైనా తీసుకునే ఛాన్స్ ఉండొచ్చేమో మ్యాక్సిమం, నాకైతే అలా అనిపిస్తుంది. సో లెట్స్ సీ, చూద్దాం ఏంటి అనేది పరిస్థితి. ఇంకా అదనమాట సిచ్యువేషను. సో ఇంకా దానివల్ల ఏమో ఏం జరుగుతుందో మనం ప్రస్తుతానికి అయితే చెప్పలేము. కానీ యాజ్ ఆఫ్ నవ్ అయితే మాత్రం 9కి అయితే ఎలిమినేట్ అయిపోయింది. సో 9గా ఎలిమినేషన్ మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే ఫెయిర్ ఎలిమినేషన్ అనుకుంటున్నారా, కాదనుకుంటున్నారా? మీ ఒపీనియన్ ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ వీక్ నామినేషన్స్లోకి యష్మి, విష్ణుప్రియ, సీత ఈ ముగ్గురు నామినేషన్స్లోకి వచ్చినట్టయితే ఈ ముగ్గురులో ఎవరు ఎలిమినేట్ అవుతారు ఫస్ట్ అనుకుంటున్నారు? మీ ఒపీనియన్ ఏంటి కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో అది మరి మ్యాటర్. సో ఇంకా మ్యాక్సిమం ఇక్కడ ఉన్న వాళ్ళలో చాలామంది స్ట్రాంగ్ క్యాండిడేట్లు ఉన్నారబ్బా. నిఖిల్ కానీ, నబీల్ కానీ, ప్రేరణ కానీ. ఇప్పుడు మణికంఠ స్ట్రాంగ్ కాదు, బట్ ఆ సింపతి ఆ మనిషిని కొంచెం స్ట్రాంగ్ చేసింది ఓటింగ్తో. సో ఆ 3 ఉన్నాయి, 4 పేర్లు అయితే ఉన్నాయి యాజ్ ఆఫ్ నో. సో ఓ 2 పేర్ల కోసం కొట్టుకోవడం అబ్బా, అంతే. ఇంకా అంత మించి చేయట్లేదు. టాప్ 6 పెడితే బెటర్ అని అడిగితే, ఒకవేళ వైల్డ్ కార్డులు ఎవరైనా అక్కడ దాకా సర్వైవ్ అవ్వగలిగితే. సో నా గెస్ అయితే మహబూబ్ దిల్సే, తర్వాత రవణ, తర్వాత తేజ, గౌతమ్, వీళ్ళందరూ ముందుకు వెళ్ళగలరు అని అయితే అనుకుంటున్నాను నేనైతే. సో ఇంకొకరు ఎవరు వైల్డ్ కార్డులో, ఇంకొకరు పేరు మర్చిపోయాను నేను యాక్చువల్గా. అవినాష్ అన్న, ఓడి అమ్మ అవురే. 5గురికి టఫ్ అయ్యి కొంచెం బేసిక్గా వైల్డ్ కార్డులు కొద్దో గొప్ప బెటరే. అంటే ఈ సీజన్కి ఆడలే గొప్ప, సారీ ఫ్లోలో వచ్చింది. బట్ ఏమో ఒకవేళ ఎవరైనా ఫీల్ అయితే దయచేసి నన్ను క్షమించండి. వైల్డ్ కార్డులు ఎవరైనా వీడియో చూస్తున్నట్టయితే నన్ను క్షమించండి. సో ఏదో వచ్చేసింది అట్లా. సరే అది మరి మ్యాటర్ ఇంకా. సో 9గా ఎలిమినేషన్ మీద మీ అభిప్రాయం ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ ఇంకా దిస్ ద వీడియో. కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ రైట్ సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ అయితే అక్కడ కూడా వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. వైల్డ్ కార్డ్స్లో ఎవరైనా గెలవచ్చు అని మీరు అనుకుంటున్నారా? అనుకున్నట్టయితే వాళ్ళ పేరు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.